జై శ్రీమన్నారాయణ. నేను మీకంటే గొప్పవాణ్ణేం కాదు, అలాగని నేను మీలోని ఎవరికీ తీసిపోను. నేనెంతో ప్రత్యేకమైన వాణ్ణి, మీలోని ప్రతి ఒక్కరిలాగే. తీరిక వేళల్లో ప్రతిరోజు మనం ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది శక్తికి మూలము. చదవడానికి సమయాన్ని కేటాయించాలి, అది వివేకానికి పునాది. ప్రార్థించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది మనశ్శాంతికి రహస్యము. క్షమించేందుకు సమయాన్ని కేటాయించాలి, అది విజయానికి చెల్లించాల్సిన మూల్యము. మన వెనుక గతం ఉంది, దాని నుండి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది, దానికోసం సిద్ధం కావాలి. కానీ వర్తమానం ఇప్పుడే ఇక్కడే ఉంది, దానిలో జీవించాలి. ప్రతి వారిలోనూ ప్రత్యేకత ఉంది, కానీ దాన్ని కనిపెట్టే తీరిక ఓపికలే ప్రతి ఒక్కరికి లేవనుకుందామా? మనం విశ్రాంతి తీసుకోవాల్సింది ఎప్పుడంటే అందుకు మనకు బొత్తిగా సమయం లేనప్పుడే.